అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగుంది గ్రామస్తుల ఆవేదన. గత 20 సంవత్సరాల క్రితం దోమలగుంది పంట భూముల్లో ఎస్ఆర్ పైప్ లైన్స్ వేశారు. దానికి సంబంధించి దోమలగుంది గిరిజన రైతులకు 1000-1500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు మరలా అదే పంట భూముల్లో సర్వే చేసి 2వ లైను ఎస్ఆర్ పైప్ లైన్ వేస్తున్నారని, దీనివల్ల మా భూముల్లో పంటలు పండక రైతులుగా మేము నష్టపోతున్నామని, మా రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నా మా గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఈ కార్యక్రమంలో దోమలగుంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సరే, అది చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా, అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరికి సమానంగా పనిచేస్తే మనోడికి పెన్షన్ వస్తుంది. మరి అంతే కదా. అది కూడా ఇవ్వడం మానేస్తున్నారు. రీజన్ ఇది కూడా ఇవ్వకుంటున్నారు. అది డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మాట్లాడతాను. నా పేరు వంతల రాజారావు. చింతపల్లి మండలం జనసేన పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రూరల్ జిల్లా కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఉల్లి సీతారాం గారికి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు తగ్గి రఘు గారికి, అలాగే కుందూరు వెంకట్రావు గారికి, మా జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ పాడేరు నియోజకవర్గం శ్రీ శాలపు అశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విషయం ఏమిటంటే, ఇవాళ మేము చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగుంది మండలానికి విజిట్ చేశాము. అయితే గత వారంగా ఈ సమస్య ఒకటి ఉంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది. అలాగే నిపో స్టీల్ సంస్థ నుంచి ఒక పైప్ లైన్ అనేది మన బెన్నవరం పంచాయతీ మీదుగా దోమలగుంది, లోతుగడ్డ, రామారపాలెం, మేడూరు మీదుగా కోరుకొండకు వెళ్ళడం జరిగింది. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్ అనేది అక్కడ ఆల్రెడీ నడుస్తుంది. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా, భూ హక్కుల చట్టం ప్రకారంగా ఏదైనా మైనింగ్ సంస్థ ఏజెన్సీలో మైన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాఫిట్లో కొంత శాతం అనేది ఆ నష్టపోయిన గ్రామాలకి అభివృద్ధికి, అలాగే ఉపాధి కల్పనకు అనేది కేటాయించాలి. అది ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైట్స్ కూడా అన్నవి. అయితే ముఖ్యంగా ఈ దోమలగుంది గ్రామంలో 20 మంది చదువుకున్న పీజీ, బీఈడి చదువుకున్న యువత ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఉపాధి అనేది పొందలేదు. అలాగే ఈ గ్రామానికి పూర్వం 10 సంవత్సరాల కిందట అప్పుడు ఏమీ తెలియని రైతుల దగ్గర ఆ 25 రూపాయలకి, 30 రూపాయలకి, అంటే 1500 రూపాయలకి, 1000 రూపాయలకి డబ్బులు ఇచ్చి ఈ కంపెనీ అనేది సరిపెట్టుకుంది. అయితే ఉంది అది ఓకేడే. ఇది మరి ధర్మయ్య, అది మరి లోతుగడ్డ పంచాయతీ, అల్లూరి చింతపల్లి మండలం, అల్లూరి జిల్లా. ఇప్పటికి వచ్చి ఇటువంటి ఒక 30 కుటుంబాలకి పైపు లైన్ వెళ్ళింది. ఆ రోజుల్లోనే ఏమి ఎరగని ప్రజలకి 1500 2000 ఇచ్చారు. ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా మామూలు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి అటు నుండి ఏ ప్రభుత్వం కూడా మరి ఏమి ఉపాధి కూడా ఇంకా కల్పించడం లేదు. మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలి? ఎటువంటి న్యాయం అంటే మరి ఇప్పుడు ఈ పైప్ లైన్ పోయిన వారికి ఏదైనా ఉపాధి కల్పిస్తారని మరి కోర్టు ప్రార్థిస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు నాగేల్ వెంకట్రావు. మాది దోమలగుంది గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. మా గ్రామంలో ఎస్ఆర్ పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. ఇదివరకు ఆ కుటుంబాలకి ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకని ప్రభుత్వ వారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఆ కుటుంబాలని ఆదుకొని న్యాయం చేస్తారని పై అధికారులకు తెలియజేయడం జరిగింది. నమస్కారం. అలాగా ఒక 30 కుటుంబాల పైనే లేన్లు పోవడం జరిగింది. ఆ కుటుంబాలకు ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం అన్నది జరగలేదు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదా? నష్టపరిహారం ఎటువంటిది ఇవ్వలేదు. మీ గ్రామం జరిగింది, పక్క గ్రామాలు కూడా జరిగిందా? అప్పుడు తెలియనప్పుడు ఇచ్చారు, కానీ మా తండ్రులు వారి వల్ల వాళ్ళకి ఏం తెలియని టైంలో ఇచ్చి వాళ్ళు అలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా లబ్ధి పొందే గ్రామాలే పొందుతున్నాయి, కానీ దోమలగుందిలో ఎటువంటి లబ్ధి అన్నది లేదు. అప్పట్లో ఎంత ఇచ్చారట? 500, 1000 రూపాయలు అలాగే ఇచ్చేసి ఆపేశారు. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఈ భూములు పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేస్తారని వాళ్ళకి కోరుకుంటున్నాం.
వాళ్ళకి ఉపాధి అన్నది కల్పిస్తారు అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాది దోమలగొంది గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మా దోమలగొంది నుంచి గ్రామం నుంచి పైప్ లైన్ అనేది ఇలా రావడం జరిగింది. గత 20 సంవత్సరాల క్రితం, అంటే కొద్దిపాటు ఒక 2,000 3,000 ఇలాగా డబ్బులు ఇచ్చి పైప్ అనేది వేయడం జరిగినది. అప్పుడు మా గ్రామాల్లో చాలామంది చదువు లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న యూత్ ఉన్నారు. ప్రతిది కూడా ఈ పైప్ లైన్ నుంచి మరి వెళ్ళిన గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ వారు అన్నీ కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కానీ మా గ్రామానికి అయితే చాలామంది, ఇంచుమించు ఒక 20 కుటుంబాలకి సంబంధించిన భూముల నుంచి పైప్ లైన్ మట్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఎవరికి కూడా మాకు లబ్ధి అనేది లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ పైప్ లైన్ ద్వారా మాకు న్యాయం చేయాలని. లేకపోతే మళ్ళీ ఇది స్టార్ట్ చేసినారు, ఈ పైప్ లైన్ మళ్ళీ వస్తున్నారు. కాబట్టి మరి మేము ఆ పైప్ లైన్ని మరి తీయకుండా మేము అడ్డుకోవడము జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయము మీ ముందు మేము ఉంచాలని మీ అందరి ముందుకు తెలపరుచుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిపాటు చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. మరి ఈ గ్రామానికి మరి చాలా భూమి ఇలాగా వెళ్ళింది కాబట్టి, భూమి నుంచి వెళ్ళింది కాబట్టి ఎవరికి కూడా ఇక్కడైతే మరి ఏ ఉపాధి లేదు. చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, వారికి మరి ఈ పైప్ లైన్ ద్వారా వారికి ఏమైనా ఉద్యోగాలు కల్పించాలి. అంతేకాకుండా మరి లోతుగడ్డ పంచాయతీకి అయితే ఉద్యోగాలు ఈ పైప్ లైన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అక్కడే ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడే మరి గుడులు కట్టిస్తున్నారు, రచ్చబండలు కట్టిస్తున్నారు. కానీ మా దోమలగొందికి మట్టుకు ఎటువంటి మరి న్యాయం అన్నది ఈ పైప్ లైన్ ద్వారా జరగటం లేదు. కాబట్టి దీనికి మీరు న్యాయం చేయాలని ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను. ఎస్ఆర్ పైప్ లైన్ ద్వారా మీ ఇంతవరకు మీకు ఎటువంటి లబ్ధి పొందలేదు అంటున్నారు, న్యాయం చేయలేదు అంటున్నారు. దీని విషయం అధికారులకు ఎవరైనా తెలియపరిచారా? కలెక్టర్ గారికి తెలపరచడం జరిగింది, ఒక లెటరు రాశాం. అండి, నా పేరు అశోక్. నేను పాడేరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను. అయితే నాకు గత వారం రోజుల క్రితం మా వరకు ఒక గ్రామ సమస్యలలోనే అనేక సమస్యలు మా పరిధిలోకి వస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం గురించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా మరి మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారో, వాళ్ళ దృష్టికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ పరిష్కారానికి అతను శాశ్వత ప్రతిపదిగా ఒక ఆలోచన చేస్తారు. గిరిజనులంటే అతనికి ఒక రకమైనటువంటి అమితమైన ఇష్టం. సో అందులో భాగంగానే ఈ పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి మన దోమలగొంది గ్రామానికి మేము పర్యటించడం జరిగింది. ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా మంచినీరు సమస్య ఉంది. అలాగే సుమారు 25 సంవత్సరాల పాటు నాంచుతున్నటువంటి ఒక పెద్ద సమస్య ఉందండి. ఇక్కడ ఎస్ఆర్ పైప్ లైన్ నిపో స్టీల్కి సంబంధించి అప్పట్లో పూర్వీకులు అమాయకులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్లకు 500 1500 ఇచ్చి వాళ్ళ భూముల మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పట్లో వాళ్లకు ఆ కుటుంబాలకు మధ్య ఎటువంటి మరి యువత లేరు, చదువుకున్నటువంటి యువత లేరు. ఇప్పుడు ఆ యువత చదువుకున్నారండి, విద్యావంతులయ్యారండి. వాళ్ళకి ఆ సంస్థ తరపున ఏదైనా ఒక ఉపాధి మార్గం చూపించండి అని చెప్పేసి గ్రామస్తులు, ఈ దోమలగొంది గ్రామస్తులు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. వాళ్ళకు వినతి పత్రం కూడా, అధికారులకి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అయితే ఇంకా ఇది ఎక్కడ తెమలదేమో, సాధ్యమయ్యేటటువంటి పనులు కాదేమో అని చెప్పేసి మన గ్రామస్తులు భయపడుతున్నారండి. ఎవరికైనా అటువంటి భయం ఉంటుంది, సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందని.
అయితే ఈ సందర్భంగా మాకు ఆహ్వానించిన తర్వాత ఈ సమస్యను మేము సంపూర్ణంగా పరిశీలన చేస్తే గ్రామానికి సుమారు 6 గ్రామాలకు వెళ్తుందండి. 6 గ్రామాల మీదుగా పోతుంది ఈ పైప్ లైను. మరి నిఫన్ స్టీలు సంబంధించి ఆ కంపెనీ వారు లోతుగడ్డ గ్రామానికి మాత్రమే 6 ఉద్యోగాలు ఇచ్చామని, అదే ఉంది ఇప్పుడు, మిగతా గ్రామాలకి లేదని అంటున్నారు. దోమలగుంది నుంచి అయితే అసలు ఒక్క ఉద్యోగం కూడా లేదు, ఎవరు కూడా ఉపాధి కల్పించలేదని అంటున్నారు. దయచేసి కంపెనీ వారు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి. అలాగే ఇక్కడ స్థానికంగా దోమలగుంది గ్రామస్తులు పడుతున్నటువంటి సమస్యల మీద మేము మరి ఏదైతే అటవీ శాఖ కూడా మంత్రివర్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతని దృష్టికి ఇలా అండి, ఇది ఈ పైపు సమస్య ఒకటి, ఈ ఐరన్ ఓర్ ఇక్కడ నుంచి అనకాపల్లికి వెళ్తుంది, అక్కడ కంపెనీకి వెళ్తుంది. అయితే ఈ కార్పొరేట్ సంస్థలు ఐరన్ ఓర్ తీసుకెళ్ళి వాళ్ళు కోట్లు గడించవచ్చు, కానీ ఆ ఐరన్ ఓర్ వెళ్ళడానికి భూమి ఇచ్చినటువంటి రైతులు 500-1000 రూపాయలతోటి సంతృప్తి చెందిపోయి వాళ్ళ యువతకి ఎటువంటి జాబులు లేకుండా ఉండాలండి, వాళ్ళు బాధపడాలండి. వాళ్ళు మాత్రం ఈ ఐరన్ ఓరు ఏదైతే గిరిజన ప్రాంతం నుంచి ఐరన్ ఓరు తరలిపోతుందో కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉంది ఆ సంస్థలు. మరి అలాంటప్పుడు ఈ 5 గ్రామాలకు ఇక్కడ స్థానికంగా చదువుకున్నటువంటి యువతకి ఈ భూమి ఇచ్చినటువంటి రైతులకు సక్రమంగా న్యాయబద్ధమైనటువంటి నష్టపరిహారం చెల్లించాలి కదండి. అదేం జరగలేదండి ఇక్కడ. సో ఏదైనా కంపెనీ వారు చేసినటువంటి పనుల మీద, ఇక్కడ జరిగినటువంటి నష్టాల మీద, వీరికి ఉన్నటువంటి సమస్యల మీద మేము సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఈ సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామండి. నాకు తెలిసి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న 2 నెలలు ముందే ఇక్కడ చింతపల్లి మండలానికి ఆయన పర్యటించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అందులో భాగంగా ఈ సమస్యను మేము తీసుకెళ్తాం. అయితే ఈ 2 రోజుల తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా ఈ సమస్యను మేము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామండి. దోమలగుంది గ్రామస్తులు కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ తరఫున మేము ఇప్పుడు మీ యొక్క సమస్యలను ఉప ముఖ్యమంత్రి వర్యులకి మేము తీసుకెళ్తా ఉన్నాం. మీరు కూడా ఏదైతే మీకు సమస్య ఉందో, ఏదైతే మీరు నష్టాన్ని అనుభవించారో, ఏదైతే యువత మీరు చదువుకున్నా కూడా, మీరు భూములు ఇచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం పొందక ఉండిపోయారో, అటువంటి సమస్యలు మీరు తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మనం శాశ్వత పరిష్కార మార్గం చూద్దాం. అప్పటి వరకు మీరందరూ కూడా సంయమనంతో మీరందరూ చక్కగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఇదండి ఈ ఊరికి సంబంధించినటువంటి సమస్యలు. ఖచ్చితంగా ఈ అంశాన్ని అయితే మేము వదిలేది లేదు. ఆల్రెడీ గ్రామ యువత బొంజుబాబు గారు అతను తీసుకెళ్ళి ఈ అంశం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగిందండి. సో అటు నుంచి ఎటువంటి సమాచారం వస్తుందా, ఏ పరిష్కారం వస్తుందా అన్నది కూడా మాకు ఇంకా అందలేదు. బుధవారం ఇస్తామన్నారంట, బుధవారం కూడా అందలేదు. సో అందుకే మన ఈ గ్రామస్తులు మమ్మల్ని పిలిచారండి. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఈ సమస్యలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనేదే మా ఆలోచన అండి.